సాయినాథుడికి పిల్లలంటే ఎంతో ప్రేమ. అప్పుడప్పుడు చాలా మంది పిల్లలను తీసుకొస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు. ఆయన ఎంతో అభిమానంగా వారిని ఆడిస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఆయనతో ఆడుకుంటుంటే ఆయన కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతుండేవాడు, డాన్స్ చేస్తుండేవాడు. అంత ప్రేమ అన్నమాట పసిపిల్లలంటే ఆయనకి. అప్పుడు ఆయన ఒక్కోసారి పాటలు పాడేవాడు. రావయ్య రావయ్య రామయ్య గోనెలతో విభూతి దేవయ్య, రామయ్య రావయ్య రామయ్య గోనెలతో విభూతి దేవయ్య, రావయ్య రావయ్య కృష్ణయ్య గోనెలతో విభూతి దేవయ్య, రావయ్య రావయ్య కృష్ణయ్య గోనెలతో విభూతి దేవయ్య, తెచ్చి మా భక్తులకు ఇచ్చి పోవయ్యా, తెచ్చి మా భక్తులకు ఇచ్చి పోవయ్యా, రావయ్య రావయ్య రామయ్య గోనెలతో విభూతి దేవయ్య. ఆ విధంగా ఆయన చక్కగా పాటలు పాడుతుండేవాడు. బ్రహ్మాండంగా ఆ పసిపిల్లలు వాళ్ళు ఆడిస్తూ ఉండేవాడు. ఎందుకంటే విభూతే సర్వ వ్యాధులకు నిలయం కాబట్టి దాన్ని వాళ్ళ మనం నమ్ముతున్నాము లోదే. కానీ ఆనాడు ప్రతి ఒక్కరూ ఈ విభూతిని నమ్మి అనేక రోగాలు నయం చేసుకున్నారు. ఆయన ఆ విభూతితో సర్వ వ్యాధులు నయం చేసినటువంటి మహనీయుడు సాయినాథుడు. కాబట్టి ఆయన పిల్లలు దగ్గరకు వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ఈ భూతి ఇచ్చేవాడు, పిల్లవాళ్ళకు కూడా ఈ భూతి ఇచ్చి ఆ దినులో వీళ్ళు ఇతను డాక్టర్ అవుతాడు, ఇతను సైంటిస్ట్ అవుతాడు, ఇతను ఇంకొకటి అవుతాడు, ఈ విధంగా వాళ్ళని ఆశీర్వదించేవాడు. అప్పుడు ఈ విధంగా పిల్లల వాళ్ళతో ఆడుకుంటూ చక్కగా వాళ్ళని ఈ విధంగా ఆయన పాడుతూ ఉండేవాడు. భలే 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 పిల్లలు, 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 భలే 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 పిల్లలు. అందమైన పిల్లలు చిన్నారి పిల్లలు, అందమైన పిల్లలు చిన్నారి పిల్లలు, చిట్టి పొట్టి పిల్లలు